ఈరోజు ముఖ్యంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 79 సంవత్సరాల మునుపు మన దేశానికి బ్రిటిషర్స్ పరిపాలిస్తే వాళ్ళు ఆ బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిషర్ వారి చేతిలో హతులై కూడా ఆఖరి శ్వాస వరకు వాళ్ళతో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చారు. వారిని నామస్మరణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, ఉద్దమ్ సింగ్ ఇటువంటి ఎంతో త్యాగ నిరతులు ఈ దేశం కోసం బ్రిటిషర్స్ వారి చేతుల్లో పోరాడి చనిపోవడం జరిగింది. కొంతమంది ఆఖరి నిమిషం వరకు పోరాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వారి యొక్క ఫలితమే ఈరోజు భారతదేశం చాలా అభివృద్ధి పథకంలో ముందుకు పోతూ ఉంది. అభివృద్ధితో పాటు అన్ని రంగాలను పారిశ్రామిక రంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుంటూ దేశ రక్షణ కోసం ఎంతోమంది మిలిటరీలో పనిచేస్తున్నారు. అదే రకంగా ఇంటర్నల్గా మా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంది. ఈ భారతదేశంలో శాంతి భద్రతలు కాపాడడానికి చాలామంది పౌరులు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి వారందరికీ నామస్మరణ చేస్తూ మీ అందరికీ ఈ 79వ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.